This content had some disturbing and graphic visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. బ్రేకింగ్ న్యూస్కి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లిలో ఓ దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు భరించలేక భార్య బలవన్మరణానికి పాల్పడింది. పిల్లల్ని బాగా చూసుకోండి అంటూ తన సోదరుడికి వాయిస్ మెసేజ్ పంపింది ఝాన్సీ. అయితే పెద్దిరాజు ఎవరైతే ఝాన్సీ భర్త ఉన్నాడో మద్యానికి బానిస అయ్యాడని చెప్పి ఝాన్సీ కుటుంబం ఆరోపిస్తోంది. గత రాత్రి మద్యం సేవించి ఇంట్లో గొడవ పడ్డాడు పెద్దిరాజు. దీంతో భార్య ఆ వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్నాం. ఈ ముగ్గురు పిల్లలు కూడా ఝాన్సీకి సంబంధించిన పిల్లలే. సో చాలా చూడముచ్చటగా చక్కగా ఉన్నారు. ఆ పిల్లల్ని చాలా చక్కగా చూసుకో అన్న లేదా తమ్ముడు అంటూ సోదరుడికి మెసేజ్ ఆడియో రూపంలో పంపించింది. సో భర్త వేధింపులు తాళలేక మద్యానికి బానిస అయిపోయి పదే పదే కొడుతూ ఉండేవాడు, చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడు. సో ఇందుకు నేను అవి తాళలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, అందుకే బలవన్మరణానికి పాల్పడుతున్నానంటూ ఒక ఆడియోని పంపించింది. ఇంతకీ ఝాన్సీ తన సోదరుడికి పంపించిన ఆడియో మెసేజ్ని ఒకసారి మీరు కూడా వినండి. ఈ బ్యాంకులో బంగారం మీకు ఇచ్చేవచ్చు పృథ్వీ. మేనేజర్ గారికి వాయిస్ మెసేజ్ ఏమి వినిపించక్కర్లేదు, సరేనా? కాలమున ఒక ఇంటికి పట్టుకెళ్ళి మీకు ఇచ్చే బంగారం. పృథ్వీ, తాడు, చెవిలీలు అవి నా హ్యాండ్ బ్యాగ్ లో పెడుతున్నాను, సరేనా? వచ్చినప్పుడు పట్టుకెళ్ళండి. అయ్యి నన్నుడు బ్రతకనప్పుడు ఏవో మాటలు అంటానే ఉంటాడు. చెయ్యని తప్పులు నిందలు నా మీద వేస్తానే ఉంటాడు. నేను అనలేని మాటలు అన్నానని సృష్టిస్తున్నాడు. నేను వాగలేని వాళ్ళతోటి ఇటేళ్ళ కాలం నేను భరాయించలేను, సరేనా? అమ్మని నాన్నే బాగా చూసుకో, నా కొడుకును కూడా చూసుకో, సరేనా? ఉంటాను, జాగ్రత్త. తాళం పట్టుకెళ్ళి బ్యాంకులో బంగారం మీకు ఇచ్చేవచ్చు. రైట్, ఆడియో మెసేజ్లో చాలా ఆవేదన భరితంగా ఆ అమ్మాయి ఝాన్సీ చెప్పుకొచ్చిన మాటలు మనం చూసాం. అన్నని మాటలు అన్నట్టుగా సృష్టిస్తున్నాడు, వేధింపులకు పాల్పడుతున్నాడు, తట్టుకోలేకపోతున్నాను, నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో, తాడు చైన్స్ అన్ని కూడా బ్యాగ్లో పెడుతున్నాను, పట్టుకెళ్ళు అని చెప్పి కూడా చెప్పుకొచ్చింది. తన ఆవేదన భరితంగా భర్త చేసినటువంటి ఆగడాలను తట్టుకోలేక మరణిస్తున్నట్టుగా ఆ తమ్ముడికి ఆడియో మెసేజ్ పంపించింది. తమ్ముడు కూడా ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఆ తమ్ముడు ఏం మాట్లాడారో చూద్దాం. నా పేరు శివ. మా అక్క వచ్చేసి మేడ కూడా ఇచ్చాం సంబంధం. అక్కడ గొడవ అవుతుందని మా అమ్మాయిది వచ్చేసి వెంప అటు ఇటు కాకుండా గొడవ అవుతుందని సెటిల్మెంట్ అమ్మాయి 2 సంవత్సరాలు కొయిటే చేసి వచ్చింది. ఇక్కడ మనం పూలపల్లి సంఘంలో సెటిల్మెంట్ అయింది. పూలపల్లి సెటిల్మెంట్ సంఘం అయితే మన వాళ్ళు అన్నారు, అమ్మాయికి ఏమైనా సరే మాదే పూర్తిగా మేము చూసుకుంటాం, ఇక్కడ పైన అద్దెకి పెట్టండి, ఎందుకంటే మా సంబంధం ఇప్పుడు వాళ్ళని పంపినా సరే గొడవలు అవుతాయి, ఎల్ని పంపినా గొడవ అవుతాయి, మేము పెద్ద మనుషుల్లో ఉన్నాం కాబట్టి మా దగ్గర పెట్టేయండి అన్నారు. అన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏమవుతుందంటే పెద్ద మనుషులు ఉన్నారు కదా, సరే వాళ్ళు చూసుకుంటారు కదా అని పెట్టేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మామగారు వాళ్ళ అత్తగారు అయితే వేధింపులు ఎక్కువ అండి. అమ్మాయిని సపోజ్ ఇలా సరే ముగ్గురు దగ్గరికి వెళ్ళావా ఇలాగైనా మాట్లాడారు. వాళ్ళ అత్తగారు కూడా వేధింపులు ఎక్కువ. అయితే అమ్మాయి వచ్చేసి వాళ్ళ అమ్మగారి ఉండి వచ్చేసింది. నెక్స్ట్ 3 రోజులు 4 రోజులు అవుతుంది, వచ్చేసి ఉంది. అయితే మొగుడు ఏం చేశాడంటే ఏదో పూజలు ఏదో చేసుకున్నారంటే మనోడు రమ్మని అడిగాడు. ఎందుకంటే దేవుని నమ్ముకున్న గుమ్మని రారు కదండి. రానని చెప్పినప్పటికీ వాళ్ళ మామగారు ఏదో వచ్చేసి ఏదో ఉపకారించి వేసుకొని మన అమ్మాయి ఇక్కడ ఉంది. అమ్మాయిని ఏం చేశారో తెలియదు కానీ నిన్ను చంపేస్తానని అన్నారు. నిన్ను చంపేస్తాను ఎందుకనగా పొద్దున్న కూడా 7 సీపర్ అన్నారు. అదే ఇక్కడ పెద్ద మనుషులు ఒక ఆవిడ ఉంది, ఏదో ఎవరో ఎందుకని పేరు చెప్తాను మీకు లాస్ట్. ఆవిడ తిట్టేస్తున్నాడు, ఇలాగ చాలా ఇబ్బందులు పెడుతున్నాడు అంటే ఆవిడ అన్నంటే వచ్చి వద్దులే మాకు ఇవన్నీ అలవాటే కదా, సరే రేపు పొద్దున చూద్దాం అంటే. ఇప్పుడు పెద్ద మనుషులు ఒప్పుకున్నప్పుడు ఇక్కడ ఏం జరిగినా సరే గొడవ అమ్మ తల్లిదండ్రులకి ఫస్ట్ చేయాలి. చిన్న గొడవ సరే చేయాలి, ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు లేరు. లేనప్పుడు ఎవరు చేయాలి? తల్లిదండ్రులకే చెయ్యాలి చిన్న గొడవ అని సరే. ఆవిడేం చేసింది, గొడవ సర్దుమడ్డు అవుతుంది కదా అని చూసింది. ఆడు ముందేసి వచ్చి పిల్లల్ని ఎలా ఇసుమించి చేసి చెందితాడు అని అందరికీ తెలిసే విషయం. అతని పేరు రాజు, పెద్దరాజు. ఇంటి పేరు
ఇంట్లో ఉన్నాను. నేను చెప్తాను. టీవీ ఝాన్సీ తమ్ముడు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్తాం. మనోజ్, ఏం జరిగింది పూలిపాలలో? ఆ ఝాన్సీ మరణం గల ప్రధాన కారణం ఏంటి? తమ్ముళ్ళు ఏం చెప్తున్నారు? గతంలో కూడా వివాదం జరిగింది, ఆ వివాదాన్ని సద్దుమణిగించారు, పెద్ద మనుషుల సమక్షంలోనే ఒక ఇంటి దగ్గర ఉంచారు, మళ్ళీ గొడవ జరుగుతుంది, తమకు చెప్పలేదని రకంగా మాట్లాడుతున్నాడు. అసలు ఏం జరిగింది? ఝాన్సీ మరణం గల ప్రధాన కారణం ఏంటి? పెద్దిరాజు ఏం చెప్తున్నాడు ఇప్పుడు తన భర్త? రైట్ మనోజ్. రైట్, పశ్చిమ గోదావరి జిల్లా పూలిపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య బలోన్మరణానికి పాల్పడింది. అటు తమ్ముడికి ఒక ఆడియో మెసేజ్ని పెట్టింది. నేను తట్టుకోలేకపోతున్నాను, అనని మాటలు అన్నట్టుగా చిత్రీకరించిన చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నాడు, ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు, నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఆ సదరు భార్య తమ్ముడికి మెసేజ్ పెట్టింది ఆడియోలో. అటు పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకో, అమ్మనాన్ని జాగ్రత్తగా చూసుకో, నా బ్యాగ్లో చైన్ ఇతరత్ర తాడు కూడా ఉన్నాయి, అవి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పి ఆవేదన భరితంగా అక్క ఝాన్సీ తమ్ముడు పృథ్వీకి ఒక మెసేజ్ పెట్టింది. ఇప్పుడు పృథ్వీ మాట్లాడుతున్న మాటల్లో కూడా చూస్తూ ఉంటే పెద్దిరాజు కొన్ని రోజులుగా మద్యానికి బానిసాడు, గతంలో కూడా వివాదం జరిగిందని, ఆ వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నంలో భాగంగా పెద్ద మనుషుల సమక్షంలో కొన్ని పంచాయతీలు కూడా జరిగాయని, ఆ పంచాయతీలన్నింటినీ కూడా వారి మాటలు విని మేము పెద్ద మనుషుల సమక్షంలోనే ఇక్కడే ఉండడానికి ఒప్పుకున్నాము, పెద్ద మనుషుల సమీపంగానే వాళ్ళు ఉంటూ ఉన్నారు, మరి చిన్న చిన్నగా గొడవలైనప్పుడు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి కదా, కానీ ఇవ్వకుండా వాళ్ళంతటా వాళ్ళే ఇంకా గొడవని ఎక్కువగా చేసుకొని తమ అక్క మరణానికి కారణమయ్యారని చెప్పి తమ్ముడు పృథ్వీ చెప్తూ ఉన్నాడు. సో ప్రస్తుతానికి ఝాన్సీ బలవన్మరణానికి పాల్పడడం ఒక్కసారిగా ఆ కుటుంబంలో తీరని విషాదంగా మిగిలింది. ఆ పిల్లలకి తల్లి లేని పిల్లలు అయిపోయారు. చూడడానికి చాలా చక్కగా ముద్దుగా ఉన్నటువంటి ఆ పిల్లలు ముగ్గురు కూడా ఇప్పుడు ఝాన్సీ మరణంతో ఒక్కసారిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఓ తల్లి లేని పిల్లలు అయిపోయారు. మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. మనోజ్, సో ఏం జరిగింది? పూలపల్లిలో జరిగినటువంటి ఘటన పైన ఝాన్సీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఇంతకీ ఝాన్సీ మరణం గల ప్రధాన కారణం ఏంటి? భర్త పెద్దిరాజు రియాక్షన్ ఏంటి? ఈ పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే పెద్దిరాజు ఝాన్సీ వీరిద్దరికి కూడా దాదాపు 13 ఏళ్ల కిందట అయితే వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన తర్వాత కూడా వీరి కుటుంబంలో చిన్న తగాదాలు ఏర్పడడంతో అత్తమామలు ఈ తగాదాలకి ప్రధాన కారణం కావడంతో పెద్దల సమక్షంలో వీరందరూ కూడా చిన్న వివాదం కాస్త ఇది సెటిల్ చేసుకున్న తర్వాత ఆ గ్రామంలో కాకుండా పాలకొల్లు సంబంధించి పూలపల్లిలో వీరు కాపురానికి అయితే వచ్చారు. అనంతరం ఇక్కడ కూడా పరిస్థితి ఈ విధంగా ఉండడంతో భర్త నిత్యం మద్యానికి బానిస కావడంతో ప్రతిరోజు మద్యాన్ని తాగి ఇంటికి రావడం, ఇంట్లో గొడవ పెట్టడంతో ఝాన్సీ కాస్త ఇబ్బందులకు గురైంది. తను ఎవరైతే ఉన్నాడో భర్త పెద్దిరాజు ప్రతిరోజు నన్ను అనుమానిస్తున్నాడు, అనుమానంతో రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు, ఇది నేను భరించలేకపోతున్నానంటూ తన తమ్ముడు ఎవరైతే ఉన్నారో పృథ్వీకి ఒక వాయిస్ మెసేజ్ కూడా పెట్టింది. దాంట్లో మనం క్లియర్ గా కూడా విన్నాం. పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని బాగా చూసుకోండి, నా ఒంటి మీద ఉన్న బంగారం హ్యాండ్ బ్యాగ్ లో పెడుతున్నాను, వచ్చి తీసుకోండి, నేను భరించలేను ఇతగాడి వేధింపులు అంటూ తను ఒక వాయిస్ మెసేజ్ కూడా తన తమ్ముడికి షేర్ చేసింది. అయితే దీనికి సంబంధించి వీరికి 2 అమ్మాయిలు కవల పిల్లలు కూడా ఉన్నారు, ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఇటీవలే ఒక కవల పిల్ల అనారోగ్యంతో మృతి చెందింది. ప్రస్తుతం ఒక చిన్న పాప, ఒక బాబు కూడా ఉన్నారు. ప్రధానంగా ఈ గొడవకి గల కారణం పెద్దిరాజు ఎవరైతే ఉన్నారో తాను నిత్యం కూడా మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ పడడంతో పాటుగా ఇంటికి వచ్చిన తర్వాత ఝాన్సీని అనరాని మాటలు అనడంతోనే ఈ గొడవ అయితే చెలరేగిందనే చెప్పాలి. పూర్తిగా కూడా పెద్దిరాజు యొక్క వ్యవహార శైలి వల్లే ఝాన్సీ ఈ విధంగా చేసుకుందంటూ కూడా కుటుంబ సభ్యులు. అంటే మనోజ్, అంతకంటే ముందు ఝాన్సీ ఎప్పుడైనా తన కుటుంబానికి షేర్ చేసుకుందా? తమ తల్లిదండ్రులకు కానివ్వండి, సోదరుడికి కానివ్వండి, తన భర్తలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, అనుమాన పడుతున్నాడు అని చెప్పి ఎప్పుడైనా చెప్పుకొచ్చిందా? అంటే వీరికి వివాహం జరిగి 13 ఏళ్ళు అయింది. 13 ఏళ్ల అనంతరం 13 ఏళ్లకు అంటే 13 ఏళ్ళు అయినప్పటికీ కూడా వీరి కాపురంలో చెదురుమదురు సంఘటనలు అయితే జరిగాయి. ఈ విషయాన్ని ఝాన్సీ తన తల్లిదండ్రుల దృష్టికి కూడా తీసుకువెళ్ళిన అనంతరం వీరికి సంబంధించి పెద్దల సమక్షంలో కూడా ఈ వివాదాన్ని పరిష్కరించిన తర్వాత అదే ఊర్లో ఉంటే ఇంకా గొడవలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి అత్తమామల దగ్గర కాకుండా పాలకొల్లు సమీపంలో
పూలపల్లిలో వీరైతే కాపురం పెట్టారు. సాధారణంగా ఈ పెద్దిరాజు ఎవరైతే ఉన్నారో తన స్వగ్రామం యలమంచిలి మండలం మేడపాడు, ఝాన్సీది భీమవరం మండలం వెంప. వీరిద్దరికీ కూడా వివాహం 13 ఏళ్ల క్రితం అయింది. అయితే మేడపాడు గ్రామంలో ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయి కాబట్టి కనీసం వేరే ఊర్లో ఉంటే కొంచెం వీరి కాపురం సద్దుమణిగిద్దనే ఉద్దేశంతో పాలకొల్లు, అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొల్లు పూలపల్లి సమీపంలో వీరి కాపురాన్ని అయితే చేసుకున్న పరిస్థితి. అయితే ఈ విషయంలో పెద్దిరాజు వ్యవహార శైలి ఏమాత్రం మారకపోవడంతో ఝాన్సీ ఇక ఇది తట్టుకోలేక ఈ విధంగా చేసుకుందనే చెప్పాలి. పెద్దిరాజు వ్యవహార శైలి వల్లే ఈ విధంగా ఝాన్సీ చేసుకుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పాలి. తన తమ్ముడు చెప్తున్న వెర్షన్ ప్రకారం, అంతేకాకుండా ఝాన్సీ తల్లిదండ్రులు చెప్తున్న వెర్షన్ ప్రకారం పెద్దిరాజు వ్యవహార శైలి వల్లే ఆ విధంగా చేస్తుంది. మనం వాయిస్ రికార్డింగ్ లో కూడా ఆమె ఎంతో బాధతో ఆ వాయిస్ రికార్డింగ్ చేసిందని చెప్పాలి. ఆ వాయిస్ లో కూడా మనం వినవచ్చు పెద్దిరాజు ఎంత ఆమెను హింసిస్తే, ఎంత దారుణంగా మాట్లాడితే ఆ విధంగా ఆమె వాయిస్ మెసేజ్ అలా పెడుతుంది అని అయితే చెప్పాలి. ఎవరు సాధారణంగా చిన్న చిన్న పిల్లల్ని వదిలి ఆ విధంగా ఎవరు చేసుకోవడానికి ఇష్టపడరు. కానీ పెద్దిరాజు చాలా దారుణంగా హింసించాడు కాబట్టి అంత అఘాయిత్యానికి ఝాన్సీ పాల్పడింది. ఎవరో లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్ కి వదిలేసుకుంది. ఈ వాయిస్ మెసేజ్ విన్న వెంటనే తన తమ్ముడు తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆ పూలపల్లి వచ్చేసరికి ఆమె గదిలో ఫ్యాన్ కి వేలాడుతూ విగత జీవిగా పడింది. దీనిపై పెద్దిరాజుతో పాటు పెద్దిరాజు తండ్రి, తల్లి, బంధువులపై కూడా కేసు నమోదు చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఝాన్సీ తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగానైనా పెద్దిరాజుకి తగిన శిక్ష వేయాలంటూ కూడా వారైతే ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా భర్త వేధింపులు తాళలేక మద్యానికి బానిసైన భర్త ఇంటికి వచ్చి గొడవలు పడడం, ఇదంతా తట్టుకోలేక 2 పిల్లల్ని కూడా ఆమె వదిలి ఈ విధంగా చేసుకోవడం చాలా బాధాకరం. దీంతో పూలపల్లితో పాటు మేడపాడు, ఝాన్సీ స్వగ్రామం వెంపలో కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మనోజ్. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లి దారుణం చోటు చేసుకుని భర్త వేధింపులు తట్టుకోలేకనే భార్య బలమరణానికి పాల్పడింది. రోజు అనుమానిస్తూ ఉండేవాడు, మద్యం సేవించి కొడుతూ ఉండేవాడు, హింసిస్తూ ఉండేవాడు, రకరకాలుగా తనని వేధిస్తూ ఉండేవాడు అని చెప్పి తమ్ముడికి కూడా ఒక ఆడియో మెసేజ్ని పంపించింది. జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని కూడా చెప్పుకొచ్చింది. తన ఇతరత్ర సామాగ్రి ఏమైనా ఉంటే బ్యాగ్లో పెడతాను తీసుకెళ్ళమని చెప్పింది. ఆ తర్వాత బలమరణానికి పాల్పడి మరణించింది. సో భర్త పెద్దిరాజు యొక్క కారణం మూలంగానే ఝాన్సీ మరణించినది అటు ఝాన్సీ తరపున బంధువులు కానివ్వండి వారి సోదరుడు చెప్తూ ఉన్నారు. ఒకసారి మళ్ళీ ఆ ఆడియో విందాం. ఆడియోలో ఆ తమ్ముడికి ఏ రకమైనటువంటి సంభాషణని చెప్పుకొచ్చింది, భర్త వేధింపులపైన తమ్ముడికి ఏ రకమైనటువంటి విషయాన్ని తను చెప్పిందో ఒకసారి ఆడియో విందాం. తాళం పట్టుకెళ్ళి బ్యాంకులో బంగారం తెచ్చేవచ్చు పృథ్వీ. మేనేజర్ గారికి వాయిస్ మెసేజ్ ఏమి వినిపించక్కర్లేదు, సరేనా? తాళమును కాయింటి పట్టుకెళ్ళి నువ్వు తెచ్చే బంగారం. పృథ్వీ, తాడు, చెవిలీలు అవి నా హ్యాండ్ బ్యాగ్ లో పెడుతున్నాను, సరేనా? వచ్చినప్పుడు పట్టుకెళ్ళండి. అయ్యి నన్ను బ్రతకనప్పుడు ఏయో మాటలు అంటానే ఉంటాడు. చెయ్యని తప్పులు నిందలు నా మీద వేస్తానే ఉంటాడు. నేను అనలేని మాటలు అన్నానని సృష్టిస్తున్నాడు. నేను వాగలేని వాళ్ళతోటి ఈ కాలం నేను భరాయించలేను, సరేనా? అమ్మని నాన్నే బాగా చూసుకో, నా కొడుకును కూడా చూసుకో, సరేనా? ఉంటాను. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు
మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000 ప్లస్ స్కిల్డ్ పెయింటర్స్తో 1,250 ప్లస్ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000 ప్లస్ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.